అనగనగా లక్ష్మీపురం అనే గ్రామంలో గోవిందుడు అనే యువకుడు చెప్పులు కుట్టి వాటిని చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. ఏంటో ఈ జీవితం ఏమర్థం కావటం లేదు. చూడటానికి ఈ చెప్పుల వ్యాపారంలో రోజు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నట్టే ఉంటుంది. కానీ తినటానికి తిండి తప్ప చేతిలో రూపాయి కూడా మిగలటం లేదు. ఒక్కో జత కుట్టాలంటే చాలా సమయం అవుతుంది. ఇలా అయితే ఎక్కువ జతలు ఎప్పుడు కుట్టాలి, ఎప్పుడు డబ్బు సంపాదించాలి? అసలు విషయం మర్చిపోయాను. సుబ్బయ్య గారు చెప్పులు కుట్టమని చెప్పి ఇప్పటికి 1 నెల రోజులు కావస్తోంది. ఇప్పుడు తీసుకెళ్తే ఏమంటారో ఏమో. సర్లే, ఏమన్నా సరే వెళ్ళొస్తాను, లేదంటే మాట పోతుంది. అలా ఒకరోజు చెప్పులు కుట్టమని చెప్పిన సుబ్బయ్య గారింటికి కుట్టిన చెప్పులు తీసుకుని వెళతాడు గోవిందుడు. కొత్త చెప్పుల జతతో సుబ్బయ్య గారి ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు. సుబ్బయ్య గారు, ఓ సుబ్బయ్య గారు, ఉన్నారా ఇంట్లో? ఏమిట్రా గోవిందు, ఇంత పొద్దునేలా అరుస్తున్నావు? ఏమైందేమిటి? ఏం లేదయ్యా, పోయిన నెలలో కొత్త చెప్పులు కుట్టమని చెప్పారు కదా, ఇవిగోండి ఇచ్చిపోదామని వచ్చాను. అదేమిట్రా గోవిందు, పోయిన నెలలో చెప్తే ఇప్పుడు తీసుకొచ్చావా? ఇక నువ్వు కుట్టవేమోనని పక్కూర్లో ఉన్న చెప్పుల దుకాణంలో కొత్తవి కొనుక్కొచ్చాను. అయినా చెప్పిన 1 నెల రోజులకి తెస్తే ఎలారా తీసుకునేది? తీసుకెళ్లి ఇంకెవరికైనా అమ్మేసుకోరా. ఏం చెప్పమంటారు చెప్పండి నా బాధని. నీకేం బాధొచ్చిందిరా? మా నాన్నకి వృద్ధాప్యం రావటం వల్ల పని చేయలేకపోతున్నాడు. ఒక్కడినయ్యేసరికి అందరికీ సమయానికి అందించలేకపోతున్నాను. అందుకే ఈ ఒక్కసారికి తీసుకోండయ్యా, మీకనే మంచి నాణ్యతగా కుట్టాను. ఒక్కసారి వేసుకుని చూడండి, తెలుస్తుంది. ఒక్కడివి ఇంత ఇబ్బంది పడ్డం ఎందుకురా గోవిందు? మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే వచ్చే భార్య నీ పనిలో సహాయం చేస్తుందిగా. అప్పుడు ఎక్కువ చెప్పులు తయారు చేయొచ్చు, సమయానికి అందించొచ్చు, డబ్బు కూడా ఎక్కువే వస్తుంది. సరేలే, కష్టపడి కుట్టి ఇక్కడ వరకు తీసుకొచ్చావు కాబట్టి నిన్ను బాధపెట్టడం ఎందుకు? ఇలా ఇవ్వు, ఇదిగో ఈ డబ్బులు తీసుకో. చాలా సంతోషమయ్యా, మీరు తీసుకుంటారో లేదోనని భయపడ్డాను. ఇక నేను వెళ్ళొస్తాను. మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే కబురు చేయండి. అలా సుబ్బయ్య చెప్పిన పెళ్లి సలహా గురించి ఆలోచిస్తూ వస్తూ ఉంటాడు గోవిందుడు. ఈ సుబ్బయ్య గారు చెప్పింది కూడా నిజమే అనిపిస్తోంది. పెళ్లి చేసుకుంటే వచ్చే భార్య నాకు చేదోడు వాదోడుగా ఉంటుంది. ఈ విషయం గురించి నేనెందుకు ఆలోచించలేదు చెప్పమా? సరేలే, ఇప్పటికీ మునిగిపోయిందేం లేదుగా, ఆ ప్రయత్నం మీద చూద్దాం. అలా ఆలోచిస్తూ ఇంటికొచ్చిన గోవిందుడు తన తండ్రి రామయ్యతో ఇలా అంటాడు. నాన్నా, నేను వెంటనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. త్వరగా ఒక మంచి అమ్మాయిని చూడు. నేను చేసుకోమని చెప్తున్నాను కదరా, నువ్వే నా మాట పట్టించుకోవడం లేదు. సర్లే, ఇకనైనా పెళ్లికి సరే అన్నావు, సంతోషం. ఇక పెళ్లి సంబంధాలు చూస్తాను. మరి ఇంకో ముఖ్యమైన విషయం నాన్నా, నా కాబోయే అమ్మాయి ఖచ్చితంగా చెప్పులు కుట్టే పనే చెయ్యాలి. ఆ విషయం మర్చిపోకు. అలా ఎన్ని సంబంధాలు చూసినా గోవిందుడు చెప్పులు కుట్టాలనే నిబంధన చూసి ఎవ్వరూ ముందుకు రారు. అలా ఒక్క సంబంధం కూడా కుదరకపోయేసరికి చాలా బాధపడుతూ ఉంటాడు గోవిందుడు. ఇక లాభం లేదని పక్క గ్రామంలో ఉండే సిద్ధాంతిని కలుస్తాడు రామయ్య. అయ్యా సిద్ధాంత్ గారు, నమస్కారం. అయ్యా నమస్కారం. రారా, ఇలా వచ్చి కూర్చో. ఏమిటిలా వచ్చావు? అయ్యా, నా కొడుక్కి ఇప్పటికే పెళ్లి వయసు దాడిపోతుంది. ఎన్ని సంబంధాలు చూసినా ఒకటి కూడా కుదరట్లేదయ్యా. ఓసారి మా ఓడి జాతకం చూసి చెప్తారేమోనని ఇలా వచ్చాను. అయ్యో, దానిదేం భాగ్యం, చూస్తాను, ఇలా ఇవ్వు. అలా కొద్దిసేపు జాతక పుస్తకం చూశాక ఆ సిద్ధాంతి ఇలా అంటాడు. చూడు రామయ్య, మీ వాడి జాతకంలో పెళ్లి గడియలు త్వరలోనే ఉన్నాయ్యా. తెలివితో పాటు కష్టపడే గుణం ఉన్న అమ్మాయి వస్తుంది మీ వాడికి. మీవాడు ఆమెను మార్చడం కాదు, ఆమె మీ వాడిని మారుస్తుంది. చాలా సంతోషమయ్యా, మంచి శుభవార్త చెప్పారు. ఇక నేను వెళ్ళొస్తాను. అలా కొడుకు పెళ్లి గురించి సిద్ధాంతి చెప్పిన విషయానికి చాలా సంతోషపడి ఆనందంగా ఇంటికి వెళ్తాడు. ఏమయ్యా, వచ్చావా? సిద్ధాంతి గారు ఏమన్నారు? మంచి విషయం చెప్పారు లక్ష్మి. అతి త్వరలోనే మంచి గుణవంతురాలు మనకి కోళ్ళగా అవుతుందని చెప్పారు. బానే ఉంది గాని వాడేమో వచ్చే అమ్మాయి చెప్పులు కుట్టాలని పట్టుబడుతున్నాడు. వీడికి మధ్య సంపాదన మీద వ్యామోహం పెరిగిపోయింది. పెళ్ళాన్ని ఎంత ఇబ్బంది పెడతాడో ఏమో. ఇదిలా ఉండగా గోవిందుడు తన దుకాణంలో కూర్చుని ఉండగా ఒక ఊరివాడు వస్తాడు. యార గోవిందో, పెళ్లి సంబంధాలు చూద్దామంట కదా, నిజంగానే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా నీకు? అదేంటి బాబాయ్ అలా అంటావు? సంబంధం ఉద్దేశం లేకుండా పెళ్లి సంబంధాలు చూడ్డానికి నాకేమైనా సరదనా ఏంటి? ఏ అమ్మాయిని అడిగినా నాకు పని చేయడం చేత కాదు అంటుంది. మావేమో రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు. అలాంటప్పుడు పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే తిండెక్కడి నుంచి వస్తుంది బాబాయ్? పెళ్లికి ముందే ఇలా చెప్పేవంటే పిల్లనివ్వడానికి ఎవరు ముందుకు రారా? ఆ తర్వాత నీ ఇట్టం మరి. మీరలాగే చూస్తూ ఉండండి. ఏదో ఒక రోజు తెలివి, అందం, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు తెలుస్తుంది ఈ గోవిందుడంటే ఏంటో. ఏక నీకు పెళ్ళైనట్టేరా గోవిందో? ఇన్ని లక్షణాలున్న అమ్మాయి దొరకడం అంటే కష్టమే. సర్లే, నీ తెప్పలు నువ్వు పడు,
ఇక నేను వెళ్ళొస్తాను. ప్రతి ఒక్కరూ పెళ్ళెప్పుడు అని అడగటమే. చెప్పలేక చేస్తున్నాను. ఇక లాభం లేదు. ఎవరో ఒకరిని చూసి చేసుకోవాల్సిందే. ఇదిలా ఉండగా ఓ రోజు కుట్టిన చెప్పులు ఇచ్చి రావడానికి పొరుగురు వెళ్లిన గోవిందుకు ఆ గ్రామంలో నడుస్తుండగా ఒక అందమైన అమ్మాయి తన ఇంటి ముందు కూర్చుని ఏదో బట్టలు కుడుతూ కనిపిస్తుంది. ఆమెను చూసిన గోవిందు ఇలా అనుకుంటాడు. ఆహా, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది. పైగా పని కూడా చేస్తోంది. అన్ని రకాలుగా నాకు సరిగ్గా సరిపోతుంది. నన్ను పెళ్లి చేసుకుంటుందేమో అడిగి చూస్తాను. ఏమంటుందో ఏమో. ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? నా పేరుతో నీకు పనే ఉంది. ఏం లేదులే. నేను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కోసం చూస్తున్నాను. నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నీకు అభ్యంతరం లేకుంటే మీ అమ్మా నాన్నతో మాట్లాడి నిన్ను పెళ్లి చేసుకుంటాను. సరేనా? మా అమ్మ వాళ్ళు ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే నేను పెళ్లి చేసుకుంటాను. చాలా సంతోషం. కానీ ఒక చిన్న సందేహం ఉంది. అడగనా? ఏంటో అడుగు. ఇంతకీ నీకు ఇంటి పని వంట పని బాగా వచ్చా? ఓ వచ్చు. అంతేకాదు, ఇదిగో ఇలా కుట్టు పని అల్లికలు కూడా నాకు బాగా వచ్చు. అమ్మయ్యా, బాగా పనిచేసే అమ్మాయి దొరికింది. ఇక నాకు కష్టాలు తప్పినట్టే. ఎలాగైనా ఈమె అమ్మా నాన్నని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. అలా అనుకుంటూ ఓ రోజు తన తల్లిదండ్రులతో వెళ్లి కృష్ణవేణి తల్లిదండ్రులతో మాట్లాడి మంచి ముహూర్తాన పెళ్లి చేసుకుంటాడు. అలా పెళ్లి కోసం తిప్పలు పడుతున్న గోవిందుకు కోరుకున్నట్టే అందమైన కృష్ణవేణితో పెళ్లి జరుగుతుంది. పెళ్లైన కొంతకాలం వరకు సంతోషంగా గడిచిన తర్వాత ఓ రోజు భార్యతో ఇలా అంటాడు. ఇదిగో కృష్ణవేణి, నీకు చెప్పులు కుట్టే పని నేర్పిస్తాను. నాకు చేదోడు వాదోడుగా ఉంటావా? నువ్వు కుడుతూ ఉంటే వాటిని తీసుకువెళ్లి అమ్ముతూ ఉంటాను నేను. సరేనా? అది నాకు తెలియని పని, ఎలా చేయగలను? అయినా ఆడవాళ్లు చెప్పులు కుట్టడమేమిటి? అది మగవాళ్ళు చేసే పని. చూసేవాళ్లు ఏమనుకుంటారు? పని చేయడంలో ఆడవాళ్లేంటి మగవాళ్లేంటి, భార్యాభర్తలన్నాక చెరో పని చేసుకోవాలి. మనం చేసేది తప్పు పని కానప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. సరేనా? నా వల్ల కాదు బాబు, కొంచెం అర్థం చేసుకో. అవన్నీ నాకు చెప్పకు. నువ్వు కుడుతున్నావు అంతే. కాదని మొండికేస్తే తర్వాత చాలా ఇబ్బంది పడతావు. జాగ్రత్త. అలా తనకు నచ్చలేదని చెప్పినా వినకుండా బలవంతంగా చెప్పులు కుట్టే పని నేర్పుతాడు గోవిందుడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఓ రోజు, ఏంటి కృష్ణవేణి, ఇప్పటికే చాలా రోజులైంది నీకు పని నేర్పి. ఇంతవరకు కోత పెట్టడం కూడా రాలేదు. ఇలా అయితే ఇంకెప్పుడు నేర్చుకుంటావు చెప్పు? ఏమో బాబు, నా వల్ల కావడం లేదు. నేను చేయలేను. దయచేసి నన్ను వదిలే. కావాలంటే నాకెంతో ఇష్టమైన అల్లికల పని చేసి సంతలో అమ్మితే చెప్పుల కంటే ఎక్కువ డబ్బే వస్తుంది. అలా చేయమంటావా? ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నువ్వల్లిన బట్టలు ఎవరు తీసుకుంటారు? అవన్నీ ఆలోచించకుండా నేను చెప్పినట్టు ఈ వ్యాపారమే చేద్దాం. నీకు మరో వారం సమయం ఇస్తున్నాను. ఈ వారంలో నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి. లేదంటే మర్యాదగా ఉండదు. అర్థమైందా? అని చెప్పి దుకాణానికి వెళ్లి సాయంత్రానికి తిరిగొచ్చి ఇలా అంటాడు. ఇదిగో కృష్ణవేణి, బాగా ఆకలిగా ఉంది. త్వరగా అన్నం పెట్టు. అది సరే, చెప్పులు కుట్టమన్న పని ఎంతవరకు వచ్చింది? మొదలు పెట్టావా లేదా? ఇదిగో నువ్వు చెప్పినట్టుగానే చెప్పుల జతలు కుట్టేశాను. చూడు ఎంత బాగా వచ్చాయో. అబ్బా కృష్ణవేణి, ఎంత చక్కగా కుట్టావు. అసలు కొత్తగా నేర్చుకున్న దానిలా లేవు. అనుభవజ్ఞులు కుట్టినట్టుగా ఉన్నాయి. నేను ఎంతో కాలం నుండి కుడుతున్నాను కాని ఇంత చక్కగా నాకెప్పుడూ రాలేదు. సిద్ధాంతి గారు చెప్పింది నిజమే. నువ్వు చాలా తెలివిగలదానివి. చూడరా గోవిందు, కోళ్ళు ఎంత కష్టపడుతుందో. ఇంకెందుకు ఆలస్యం? ఆ చెప్పులు తీసుకెళ్లి సంతలో అమ్మిరా. రేపు మంచి ధర వస్తుంది. ఇంత బాగా పనిచేస్తావని తెలియక అనవసరంగా నీ మీద కోప్పడ్డాను. అదంతా మనసులో పెట్టుకోక కృష్ణవేణి. అలా గోవిందుడు ఆనందంతో చెప్పులను తీసుకుని సంతకు వెళ్తాడు. రండి బాబూ రండి, చూడచక్కని చెప్పులు, మన్నికైన చెప్పులు. రండి బాబూ రండి. అబ్బా, ఈ చెప్పులు చూడటానికి చాలా బాగున్నాయి. ఎంతేంటి ధర? బాబూ చాలా చౌక. జత 100 రూపాయలు మాత్రమే. ఒక్కసారి కొంటే చాలా కాలం వస్తాయి. ఎక్కడా ఇలాంటి మన్నికనివి దొరకవు. తీసుకోండి తీసుకోండి. సరే అయితే 2 జతలు ఇవ్వు. ఇదిగో డబ్బులు. అలా తక్కువ సమయంలోనే చెప్పులన్నీ అమ్ముడైపోతాయి. అంత డబ్బు ఒక్కసారిగా చూసిన గోవిందుడు ఆనందంతో ఇంటికొస్తాడు. కృష్ణవేణి, చూశావా ఎంత డబ్బో? ఇదంతా నీ కష్టం వల్లే వచ్చింది. నేను ఎంతో కాలం నుండి ఈ పని చేస్తున్నాను. కాని ఇన్ని జతలు ఒకేసారి ఎప్పుడూ అమ్మలేదు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుండి నువ్విలాగే చేసేవంటే మనం త్వరలోనే బాగా ఆస్తిపరులం అవ్వచ్చు. ఈయన ఇంత సంతోషపడుతున్నాడు. నేను తయారు చేయలేదని నిజం తెలిస్తే పాపం ఏమైపోతాడో ఏమో. ఏంటి కృష్ణవేణి, ఇంత చెప్తున్నా ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నావు? చెప్పు. ఏం లేదు, నువ్వు చెప్పినట్టే నిజంగానే బాగా ఆస్తిపరులమైపోతావు. ఏవి, చెప్పులమ్మగా వచ్చిన డబ్బులు ఇలా ఇవ్వు, పెట్లో దాచిపెడతా. ఇదిగో తీసుకో, జాగ్రత్తగా దాచిపెట్టు.
ఇదిలా ఉండగా మళ్లీ ఒకరోజు కృష్ణవేణి ఇచ్చిన చెప్పులు తీసుకుని మళ్లీ సంతకు వెళతాడు గోవిందుడు. అదే సంతకు సుబ్బయ్య గారు కూడా వస్తారు. యారా గోవిందు, ఈరోజు చాలా చెప్పులు జతలు పట్టుకొచ్చినట్టున్నావే. వ్యాపారం బాగానే సాగుతున్నట్టుంది రోయ్. అవును సుబ్బయ్య గారు, బాగానే సాగుతోంది. నా భార్య కృష్ణవేణి స్వయంగా కుట్టింది. చాలా తక్కువ సమయంలోనే బాగా కుట్టడం నేర్చుకుంది. మీరొక జత తీసుకుంటారా? ఏది, ఒకసారి ఇటువు చూస్తాను. యారా గోవిందు, నన్ను పిచ్చివాడి చేస్తున్నావా ఏమిటి? ఇవి పక్కూళ్ళో ఉన్న సేటుగారి దుకాణంలో దొరికే చెప్పులు. ఇలాంటివి ఆ దుకాణంలోనే దొరుకుతాయి. నీ భార్య కుట్టడం ఏమిటి? నీకేమన్నా మతిపోయిందా ఏమిటి? సుబ్బయ్య గారి మాటలకు గోవిందుడు ఆశ్చర్యపోయి ఇలా అంటాడు. ఏంటి సుబ్బయ్య గారు మీరు మాట్లాడేది? నిజంగానే ఇవి నా భార్య కుట్టినవే. అయినా దుకాణంలో తెచ్చి నాకివ్వాల్సిన అవసరమేముంది నా భార్యకి? అదంతా నాకు తెలియదు గాని గోవిందు, ఒకవేళ నేను చెప్పేది నిజమో కాదో తెలియాలంటే వీటిని తీసుకుని ఆ సేటుగారి దుకాణంకి వెళ్లి అడిగి చూడు, నీకే తెలుస్తుంది. ఖచ్చితంగా వెళ్తాను. ఒకవేళ నిజంగానే మీరు చెప్పింది నిజమైతే నన్ను మోసం చేసిన నా భార్య సంగతి చెప్తాను అనుకుంటూ ఆ మిగిలిన చెప్పులు తీసుకుని సేటుగారి దుకాణం దగ్గరకు వెళ్తాడు గోవిందుడు. ఏమండి సేటుగారు, ఈ చెప్పులు ఎక్కడవో గుర్తుపడతారా? ఏ తమాషాగా ఉందా? నా దుకాణంలో చెప్పులు దొంగిలించి తీసుకొచ్చి నన్నే గుర్తుపడతారని అడుగుతున్నావా? నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? మర్యాదగా మా చెప్పులు మాకివ్వు, లేదంటే సర్పంచ్ గారికి చెప్తాను. క్షమించండయ్యా, ఇవి నేను దొంగిలించినవి కావు, నా భార్య ఇచ్చినవి. ఓహో, ఆ అమ్మాయి నీ భార్య? నువ్వు చెప్పేది నిజమే. రోజు ఒక అమ్మాయి మా దగ్గరికి వచ్చి చెప్పులు తీసుకెళ్తుంటుందిలే. అయితే సుబ్బయ్య గారు చెప్పింది నిజమేనన్నమాట. ఈ దుకాణంలో తెచ్చి తనే కష్టపడి కుడుతున్నానని చెప్పి నన్ను మోసం చేస్తుందా? ఇంటికెళ్ళి నా భార్య సంగతేంటో చెప్తాను అనుకుంటూ కోపంగా ఇంటికి వెళ్లి కృష్ణవేణితో ఇలా అంటాడు. కృష్ణవేణి, నిజం చెప్పు. ఈ చెప్పులు నువ్వు కుట్టినవి కావు కదా? పక్క ఊరి దుకాణంలో కొని తెచ్చావు కదూ? నన్ను క్షమించయ్యా, చెప్పులు కుట్టడం నా వల్ల కాదన్నా నువ్వు వినలేదు. నీ కోపం నుంచి తప్పించుకోవడానికి ఇలా చేయాల్సొచ్చింది. ఇంతకీ ఇదంతా ఎలా చేశావు అని అనగానే తాను చేసిన పని గురించి ఇలా వివరిస్తుంది. ఇదిగోండి సేటుగారు, మీ దుకాణంలో చెప్పులు చాలా చవకగా ఇస్తారని విన్నాను. కాబట్టి నాకు కొన్ని చెప్పుల జతలు అరువుగా ఇస్తే అమ్మిన తర్వాత మీ చెప్పుల ఖరీదు కంటే ఎక్కువ డబ్బులే ఇచ్చేస్తాను. అప్పుడు మీకు వ్యాపారం జరుగుతుంది, నాకు సహాయంగా ఉంటుంది. ఆలోచిస్తే మంచి ఉపాయమే, కానీ ఎక్కువ ఖరీదుకి ఎలా అమ్మగలవు? మా ఆయన చాలా మన్నికైన చెప్పులు కుట్టి ఎక్కువ ఖరీదుకి అమ్ముతూ ఉంటాడు. వాటితో పాటు ఇవి కూడా అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుంది. నువ్వు చెప్పేది నాకు సమ్మతమే, కానీ నాకు సమయానికి తప్పకుండా డబ్బులు ఇవ్వాలి మరి, సరేనా? ఆ విషయంలో మీరేమీ అనుమానపడకండి. ప్రాణమైనా ఇస్తాను గాని ఆడిన మాట తప్పేదాన్ని కాదు నేను. ఎందుకో తెలియదు గాని నిన్ను చూస్తుంటే నమ్మకమైన అమ్మాయిలాగే కనిపిస్తున్నావులే. సరే, ఇదిగో ఈ 10 జతల చెప్పులు తీసుకెళ్ళు. అమ్మిన వెంటనే డబ్బు తెచ్చివ్వాలి. అలాగే, చాలా ధన్యవాదాలు. ఇక నేనొస్తాను. అలా ఆ రోజు గోవిందు చెప్పులమ్మగా వచ్చిన డబ్బులో కొంత తీసుకుని ఆ దుకాణదారుడి దగ్గరకు మళ్లీ వెళుతుంది కృష్ణవేణి. ఇదిగోండి డబ్బులు. మీరిచ్చిన 10 జతల చెప్పులకి గాను ఒక్కో జతకి 50 రూపాయలు చొప్పున మొత్తం 500 రూపాయలు. మళ్ళీ మరో 10 జతలివ్వండి. దుకాణంలో ఉండి కూడా అన్ని చెప్పుల జతలు ఒక రోజులో అమ్మలేకపోతున్నాను. అలాంటిది నువ్వెలా అమ్మాయి అమ్మాయి? ఎలా అమ్మితే మీకెందుకు సేటుగారు? మీకు రావాల్సిన డబ్బు వచ్చిందా లేదా అంతవరకే ఆలోచించండి. ఇంకో ముఖ్యమైన విషయం, మీ దగ్గర ఇలా చెప్పుల జతలు తీసుకున్న సంగతి ఎవ్వరికీ చెప్పకండి. అలా నీకు అనుమానం రాకుండా ఆ దుకాణంలో తెచ్చి నీకిస్తున్నాను. ఎన్నవరా గోవిందు, తనకిష్టం లేని పని బలవంతంగా చేయించాలనుకోవడం నీ తప్పు. తాను తెలివి కలదు కాబట్టి ఆ తెలివితోనే నువ్వు డబ్బు ఎక్కువ సంపాదించేలా చేసింది. అంటే కృష్ణవేణి చేసేదంతా మీకు ముందుగానే తెలుసన్నమాట. ఇదంతా తెలియక నేను తెగ ఆవేశపడ్డాను కదా. నిజంగా చెప్పులు కుట్టే పని ఇష్టం లేకనే ఆ పని నాకు రాలేదు. నాకు బట్టలల్లికలు కుట్టు పని బాగా వచ్చు. ఆ వ్యాపారం బాగా చేస్తాను. మీకు కావలసింది డబ్బు సంపాదించడమే కదా. అది నాకిష్టమైన పని చేసి సంపాదిస్తే అందులో ఆనందం ఉంటుంది. ఎప్పుడైనా ఒకరికి ఇష్టం లేని పని చేయమనడం భావ్యం కాదు. చేసిందంతా చేసి ఇప్పుడు అందరూ కలిసి నాకు నీతులు చెప్తున్నారు. సర్లే, ఇక నేను మాత్రం చేసేదేముంది? ఒక విధంగా ఆలోచిస్తే నువ్వు చెప్పింది కూడా నిజమేలే కృష్ణవేణి. నా కోసం కష్టపడాలని చూసావు, కానీ నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఇక నుండి చెప్పులు కుట్టమని బలవంతం పెట్టంలే. నీకిష్టమైన కుట్టు అల్లికల వ్యాపారమే చేద్దువుగాని, సరేనా? చాలా సంతోషం. మనిద్దరం చేరో వ్యాపారం చేస్తూ ఒకరికొకరం అండగా ఉందాం. అలా గోవిందుడు తన తప్పు తెలుసుకుని భార్య నైపుణ్యాన్ని గౌరవిస్తాడు. కృష్ణవేణి తన తెలివితో కుటుంబంలో మంచి మార్పు తెస్తుంది. అలా ఇద్దరూ సంతోషంగా జీవిస్తారు. చూశారుగా, ఈ కథలో మీకు బాగా నచ్చిన మలుపేది? మీకు ఏ సీన్ బాగా నచ్చిందో వెంటనే కామెంట్ చెయ్యండి. ధన్యవాదాలు.